ఇప్పుడు బులెటిన్లో న్యూస్ లెన్స్ వార్త చూస్తే జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను కూటమి సర్కార్ తీరుస్తూ వస్తోంది. గత వైసీపీ సర్కార్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తోంది. తాజాగా 600 కోట్లు విడుదల చేస్తుంది. గతంలో 788 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది. జగన్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా 400 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో అప్పులు ఒక్కొక్కటిగా సర్కార్ తీరుస్తోంది. మరోవైపు జగన్పై లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయమన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం శాశ్వతమని మంత్రి చెప్పారు. ప్రభుత్వానికి రాజకీయానికి లోకేష్ తేడా చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చే పనిలో కూటమి సర్కార్ పడింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ఇంకా లోకేష్ ఏం చెప్పారు? సతీష్, మీరు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా పూర్తిగా కూడా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారి అన్ని శాఖలు కూడా పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. దానికి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఒక్కొక్క శాఖలో ఇదే ఎంత మొత్తం మీద ఈ యొక్క అప్పుల భారం ఉందనేది దానిపైన కూడా ఒక్కొక్క కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వీటికి సంబంధించి ఒక్కొక్క శాఖలో ఎంత మేర అప్పు ఉందనేటువంటి దానిపైన కూడా దృష్టి సాధిస్తున్నారు. ఆయా కొన్ని కీలకమైన శాఖల్లో అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలతో సహా ఎంత అప్పులు ఉన్నాయి, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆ ఆర్థిక వ్యవస్థ ఏ విధమైనటువంటి నాశనం జరిగిందనేది గత 5 సంవత్సరాలు కూడా ఆయన అనేక సార్లు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా అంటే గత 5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ కూడా ఆ ఫీజులు చెల్లించక యాజమాన్యాలు ఆ విద్యార్థుల యొక్క జీవితాలతో కూడా చెలగాటం ఆడుతూ ఇప్పటికి కూడా కొంతమంది సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆ బాధ్యతను ఆ భారం అంతా కూడా కూటమి ప్రభుత్వం మీద పడడంతో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అంతా ఆ చెల్లింపులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పెండింగ్ బకాయిలు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆ పెండింగ్ బకాయిలు తీర్చేటువంటి పని మాత్రం కూటమి ప్రభుత్వం మీద పెట్టింది. మొన్న కూడా ఏదైతే ఫీజు పోరు యువత పోరు పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోరు అంతా కూడా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే సర్కారు నడిపినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి చెల్లించాల్సినటువంటి అప్పులు మేము చెల్లిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఫీజు పోరు అంటూ ఏమాత్రం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ నాయకులందరినీ కూడా మళ్ళీ ఎందుకు రోడ్లపైకి తీసుకొస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా చెప్తున్నటువంటి విమర్శ. ముందు మీరు వెళ్ళి విమర్శ చేయాల్సింది, లేదంటే ముందు మీరు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని, మీరు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది విద్యార్థుల జీవితాలతో మీరు వెలుగులు నింపారంటే నిజంగానే అమ్మఒడి ఇచ్చాము లేదంటే ఏదో వసతి దీవెన ఇచ్చాము ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చారు తప్ప విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో వారికి ఇచ్చేటువంటి స్కాలర్షిప్ రూపాయన ఏదైతే చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 600 కోట్ల వరకు కూడా గతంలో పెండింగ్లు ఉంటాయి. అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం మీద చెల్లించింది. గతంలో అదే విధంగా చెల్లించితే మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా చెల్లించినటువంటి పరిస్థితి. అంటే ఏ మేర విద్యార్థుల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి గత 5 సంవత్సరాలు ఏ మేర ఉందనేది తాజాగా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చెల్లించినటువంటి తర్వాత లోకేష్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఎన్నికల వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయంగా వాడుకున్నారు తప్ప ఏమాత్రం కూడా అటు విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా దృష్టి సాధించలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అది కాదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క విద్యార్థిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలి, వారి బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా లోకేష్ అయితే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు అన్ని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీర్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.